Please subscribe our channel. सद्गुरुदेव की जय। మాతృదేవో భవ. ఒక గురువుగారు అంటే ఋషి సాంప్రదాయం సంబంధించిన ఆయన ఒక మంచి విషయం అనమాట. ఆయన ఊరికి చివరిలో ఒక చక్కటి ఆసనం వేసుకుని ఒక పన్నసాల కట్టుకుని అక్కడ హాయిగా తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఇలా చాలా కాలం బట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఈయన ఇక్కడ తపస్సు చేస్తున్నట్టు మొత్తం అంతా అందరికీ కూడా ఆ గ్రామానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి అందరికీ తెలిసిపోయింది. అంటే ఒక గురువుగారు ఒక ఋషి మహర్షి మనకి ఇక్కడ దూరంలోనూ ఒక అడవి ప్రాంతంలో చక్కటి పర్ణశాల వేసుకుని ఈ తపస్సు ధ్యానం అనేది ఈయన చేసుకుంటా ఉన్నారు అని చెప్పి అందరికీ తెలియ కూడా అందరూ వెళ్ళి చూడడం మొదలెట్టారు ఆయన్ని. ఆయన దర్శనం చేసుకుని వచ్చేవారు. ఆయన దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో మంచి జరిగేది వాళ్ళకి. ఎన్నో మంచి మంచి పనులు అయ్యి వాళ్ళకి. పిల్లలు లేని వాళ్ళు పిల్లలు పుట్టేవారు, ఆరోగ్యంగా బాగాలేని ఆరోగ్యంగా ఉండేవారు. ఇలా రకరకాలుగా మానవులకి ఏమైతే ఇబ్బందులు అయ్యిందో ఆ ఇబ్బందులన్నీ కూడా ఆయన ద్వారా తీరియాయి. ఆయన ఎప్పుడో దర్శించి ఆయన ఆశీర్వాదం పొందారో కొద్ది ఉపశమనం అయ్యి ఇలాగా ఆయన పేరు ఆ ఊర్లో కూడా అందరికి కూడా బాగా తెలిసిపోయింది. ఈ విధంగా ఉండడం వల్ల ఒక ముగ్గురు శిష్యులు కలిసి గురువుగారి దగ్గర మనం ఆయన విద్య నేర్చుకోవాలి, ఆయన మంచి తపస్వి అయినా మనం కూడా మొదటి నుంచి కూడా మనకి ఈ ధ్యానం అన్న ఈ భక్తి అన్న ఎక్కువ ఇష్టం, అందుకే చిన్నప్పటి నుంచి కలిసి ఉంటున్నాం. ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగాం మనం, ఎంతమంది అనేక మంచి మంచి ఆశ్రమాలు కూడా తిరిగాం. ఆ అలవాటు ఎలాగ ఉంది మనకి. ఒక పని చేద్దాం, మన దగ్గరలోనే గురువుగారు ఉంటున్నారు ఇక్కడ, ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్తాం ఆయనతోటి, మనకి దానికి ఏం చేయాలో ఏంటో పరిష్కారం చెప్తారైనా. ఆయన మంచి పేరు ఉంది చుట్టుపక్కల అంతాను, అందులో మంచి తపస్సు అయినా తపస్సు చేస్తున్నారు చక్కగాను. అంచేత మనం ఆయన ఏం చెప్తే ఆ మార్గంలో వెళ్దాం. మనం ఇంతకాలం బట్టి ఈ భక్తిని తిరుగుతున్నాం, కానీ చాలా మంది చెప్పడం ఏంటంటే ఈ భక్తి కంట పైన ఇంకోటి ఉంది, అంటే ఇంకో స్టెప్ ఉంది, దాన్ని ధ్యానం అంటారు. ఈ ధ్యానం గురించి మనకు పూర్తిగా తెలియదు, కానీ గురువు ద్వారా దీన్ని నేర్చుకోవాలి మనం. గురువు అంటారు దీన్ని. అంటే గురువు ద్వారా మనం వెళ్ళాలి. గురువు లేదే ఈ ధ్యానం అనే విషయాలు మనకేం అర్థమవు. అంచేత గురువుగారిని మనం సలహా అడుగుతాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆయన దగ్గర నేర్చుకుందాం, ఆయన ఏం చెప్తే అది చేద్దాం అని నిర్ణయించుకున్నారు. ఎవరు? ఈ ముగ్గురు స్నేహితులు నిర్ణయించుకుని ఒకరోజు మంచి రోజు చూసుకుని ఆయన దగ్గర బయలుదేరారు. వెళ్ళడంతో గురువు గారు కనిపించారు. అక్కడ గురువుగారు తపస్సు చేసుకుంటా ఉన్నారు. గురువుగారికి పాదాబంధం చేశారు. తర్వాత గురువుగారు నేను చూసి నవ్వి, నాయన ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడిగారు. చెప్పారైనా పలానా ఇక్కడి నుంచి కొద్ది దూరంలో ఉంటున్నామండి మేము అంతాను. మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ భక్తి, ఈ దేవుడు పుణ్యక్షేత్రాలు చూడాలన్నా, ఆ దైవ కార్యాలు చేయాలన్నా, ఏమైనా మేము మంచి పనులు చేయాలన్నా ఇలా చేస్తూ ఉంటామని చిన్నప్పటి నుంచి మా ముగ్గురికి అలవాటిది. అంచేత ఎంతో మంది చెప్తున్నారు మాకు మీరు భక్తే చేస్తున్నారు, భక్తి కంటే వేరే ఇంకో స్టెప్ ఉంది, ఇంకో పద్ధతి ఉంది, దాన్ని ధ్యానం అంటున్నారు. కానీ అది ఎలా చేయాలో మాకు తెలుసులేదు. ధ్యానం అంటారే కానీ ధ్యానం ఎలా చేయాలో మాకు అర్థమవుతులేదు. అంచేత మేము ధ్యానం గురించి మీ దగ్గర తెలుసుకుందామని వచ్చాము, దయచేసి మాకు చెప్పండి మీరు అంటారు. అప్పుడు గురువుగారు నవ్వి, తప్పకుండా నేను చెప్తాను, కానీ ఒక నెల రోజులు ఈ ఆశ్రమంలో మీరు ఉండండి. మీ గుణాలు ఎటువంటివి నాకు తెలియాలి, మీరు ఎటువంటి పద్ధతిలో ఉంటున్నారు, ఏ విధంగా మీరు ఆలోచిస్తున్నారు, మీ మనసు ఏ రకంగా అది ప్రయాణం చేస్తుంది మీ లోపల అనే విషయాలు నేను తెలుసుకోవాలి. అంటే మీకు ధ్యానం చెప్పే ముందు మీ విధి విధానాలని నాకు తెలియాలి, మీలో స్వభావాలు నాకు తెలియాలి. అప్పుడే నేను మీకు ఈ ధ్యానాన్ని బోధించగలను. అంటే మీకు నచ్చిన మార్గంలో నేను మీకు ధ్యానాన్ని బోధించగలను. అప్పుడు మీరు జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానవంతులే గుణవంతులాళ్ళు, వాళ్లే బుద్ధిమంతులు. ఎప్పుడైతే మీకు జ్ఞానం ద్వారా బుద్ధి ప్రకాశించిందో తపస్సులో ప్రవేశిస్తారు. తపస్సు అంటే మీరేమి ఇళ్ళు వాకిలి వదిలేసుకో అవసరం లేదు. హాయిగా ధ్యానానికి కొద్దిగా ముందది. భక్తికి పై స్టెప్ ధ్యానం, ధ్యానం పై స్టెప్ తప్పించడం తపస్సు అంటే దేవుని కోసం పూర్తిగా మనం శరణాగతి పొందడం. ధ్యానానికి తపస్సుకి పెద్ద తేడా ఏమీ లేదు నాయన. మీరు చక్కగా ఆ తర్వాత తపస్సు కూడా నేర్చుకోవచ్చు. అది మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు.
మీ కుటుంబ సభ్యులు ఉండే మీ భార్య పిల్లలు ఉన్నా మీరు ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చుని హాయిగా రోజు తపస్సు చేసుకోవచ్చు. అంచేత మీకు విషయాలన్నీ చెప్తాను, కానీ ఒక 2 నెలల రోజుల మట్టుకి మీరు నా అన్వేషణలో ఉండాలి, నా దగ్గర ఉండాలి, నేను మీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాను, మీరు దానికోసం ఏం చింతించవసరం లేదని ఈ గురువు గారు శిష్యులు చెప్పారు. అప్పుడు శిష్యులంతా కూడా సరే అండి గురూజీ, మీరు చెప్పినట్టు మేము చేస్తాం, మాకు అదే కోరిక, మీ దగ్గర ఉండాలని కోరిక, మీ సేవ చేయాలనుకుంటున్నాం మేము, అందుచేత మేము ఇక్కడ తప్పకుండా ఉంటామని చెప్పి సరే అని అక్కడ వాళ్ళు ఆ 4 రోజులు ఉండడానికి ఇష్టపడ్డారు. సరే గురువు గారు చెప్పినట్టుగా ఆ 4 రోజులు ఆ ఆశ్రమంలో ఉంటూ అన్ని పనులు చేసుకుంటున్నారు. చక్కగా గురువు గారిని కూడా చక్కగా ప్రేమతోటి అభిమానంతో గౌరవంతో ఆయన ప్రతిరోజు కూడా పాదావందనం చేయడం, ఆయన ఏం చెప్తే ఆశ్రమానికి సంబంధించిన విషయాలన్నీ చేయడం, చక్కగా ఆశ్రమాన్ని శుభ్రంగా చేయడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఆ గురువు గారు ప్రతిరోజు కూడా వాళ్ళకి మంచి విషయాలు చెప్పడం, మంచి మంచి బోధ చేయడం, ఈ విధంగా వాళ్ళని కూడా చక్కగా 4 రోజులు బట్టి చక్కగా చూసుకున్నారు. ఆయన కూడా వీళ్ళు కూడా చక్కగా ఆశ్రమాన్ని 4 రోజుల్లో హాయిగా బ్రహ్మాండ పూల చెట్లు వేసేసారు, చక్కగా శుద్ధం చేసేసారు, ఆశ్రమం అంతాను పరిశుభ్రం అయిపోయింది. వాళ్ళు చక్కగా ఆనందంగా కూడా ఉంటున్నారు వాళ్ళు ముగ్గురు. ఎందుకంటే గురువు గారు చాలా మంచి అనమాట. అంటే సాధారణంగా గురువులు చాలా మంచిగానే ఉంటారు, ప్రేమతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ కష్టకాలన్నీ తెలుసు, వాళ్ళు అనుభవించే గురువులు అవుతారు. అందుచేత గురుబోధ ఎంతైనా అవసరం. ప్రతి ఒక్కరు కూడా గురువు కావాలి. గురువుల వల్ల ఏం చెప్తారు, మనం చేసే మంచి చెడు కూడా వాళ్ళు ఆలోచించి చక్కని మార్గంలో తీసుకెళ్తారు. అంటే మనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా పూర్తిగా తీసేస్తారు. గురువు అంటే అదే అర్థం. గురువు అంటే మనలో ఉన్న అజ్ఞానం అంతా కూడా పూర్తిగా తీసి మన జ్ఞానబోధ చేస్తారు. అంటే మన జ్ఞానవంతుడిగా మనం ఉంటాం అనమాట. జ్ఞానవంతుడు ఎప్పుడైతే ఉన్నామో ప్రతి విషయంలో మనం కూడా చక్కగా మనము పరిపాలించుకుంటాం. అంటే ఏంటంటే మనం ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి చక్కగా అవి చేయడం వల్ల ఏమవుద్ది, మనకి ఆనందం వస్తుంది, మనలో ఉన్న దుఃఖం అంతా బయటికి వెళ్ళిపోద్ది అనమాట. అలాగా ఈ విధంగానే వీళ్ళు ప్రతి రోజు కూడా చక్కగా పనిచేసుకున్న తర్వాత అలాగా మెల్లిగా ఒక నెల అయిపోయింది. నెల అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు కలిసి గురువు గారి దగ్గరికి వచ్చారు. గురువు గారి దగ్గరికి వచ్చి గురూజీ మరి ఒక 4 రోజులు టైం చెప్పారు కదా మీరు, మరి 4 రోజులు అయిపోయింది, ఏంటి మరి ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అడిగారు. నాయన మీ ముగ్గురిని నేను పరిశీలించాను ప్రతిరోజు కూడాను, కానీ ముగ్గురు 3 గుణాలతో ఉన్నారు. అంటే 3 విధాలుగా ఉన్నారు. మీరు 3 రకరకాలుగా మీ మనసునంతా కూడా మీరు చక్కగా చేసుకోవాలి, ఒకటి చేయలేకపోతున్నారు. మీరు మీ ముగ్గురు 3 మనస్తత్వాలతో ఉన్నారు. అంచేత అది ఒక్క మనసు అవ్వాలి, అప్పుడు మీరు ఏ కార్యాన్ని సాధించగలరు మీ ముగ్గురు కలిసి. అంటే అప్పుడు శిష్యులు అడిగారు, గురువు గారు ఏంటండి 3 రకాలు అంటున్నారు, 3 గుణాలు అంటున్నారు, ఏంటి మాకేం అర్థమవుతలేదు, మీ మనసు అంతా కూడా 3 రకాలుగా ఉందంటున్నారు, ఏంటి అది కొద్దిగా మా వివరించండి అంటారు. నాయనా ఈ ప్రపంచం అంతా కూడా 3 గుణాలతో నడుస్తుంది. 1 తమో గుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. ఇలాగ 3 గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 3 గుణాల్లో ఏదో ఒక గుణం మీద అతను జీవిస్తూ ఉంటాడు. అది సత్యం అనుకుంటాడు ఆయన, ఏ గుణం అయినా సరే. దాంట్లో జీవించడం వల్ల అతను ఒక్కొక్కసారి తప్పుడు అడుగులు వేస్తాడు, పొరపాటు పనులు చేస్తాడు, తెలిసి తెలియని కొన్ని పనులు చేస్తాడు. దానివల్ల అతను కొన్ని కష్టాలు కూడా రావచ్చు, కానీ సుఖాలు కూడా రావచ్చు. అందుచేత వీళ్ళంతా కలిసి ఒకే గుణంతో కనుక మనం ఉన్నామంటే, గుణాతీతంతో ఉన్నామంటే చక్కగా జీవించచ్చు నాయన అంటాడు. అయితే మా ముగ్గురులో ఏమేమి గుణాలు ఉన్నాయండి, మేము ఎలా తెలుసుకోవాలి అంటారు. తెలుసుకోవాలంటే నాయన నేను చెప్తాను, సావధానంగా వినండి, కూర్చోండి అని చెప్పి తమో గుణం అంటే ఏంటో తెలుసుకోండి అంటాడు ముందు. తమో గుణం అంటే ఏంటంటే ఆతృతగా కూర్చోని చక్కగాను తమో గుణం గురించి గురువుగారు చెప్పడం అంటారు. ఒక ఊర్లోనూ ఒక యజమాని ఉండేవాడు. యజమాని ఉంటే ఆయన చిన్నప్పటి నుంచి కొద్దిగా ధనం, భాగ్యం, సౌభాగ్యం, ఆస్తి, అంతస్తులు బాగా ఎక్కువగా ఉన్నాయి ఆయనకి. ఎక్కువగా ఉండడం వల్ల తల్లిదండ్రులు చాలా గారంగా పెంచారు, అతనికి కావాల్సింది ఇచ్చారు. అంటే సాధారణంగా తల్లిదండ్రులకి ఆస్తిపరులు అనుకోండి, బిడ్డలను చక్కగా చూసుకోవడం కదా వాళ్ళ ధర్మం. అంటే బిడ్డలను చక్కగా బిడ్డల కోసమే కదా సంపాదించింది అంతా కూడా. అంతే బిడ్డలను చక్కగా చూసుకుంటున్నారు. అలాగే ఇతను కూడా చక్కగా అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పెంచడం వల్ల అతను ఏంటి తినడం, పడుకోవడం, ఏదైనా ఉంటే అటు తిరగడం, మళ్ళీ తినడం, మళ్ళీ పడుకోవడం,
ఈ తల్లిదండ్రులు కూడా ఏమనేవారు కాదు. సరే ఇలా 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 అయిపోవడంతో తల్లిదండ్రులు అనుకున్నారు, మన బిడ్డ ఏంటి ఇది ఇలాగే తిని పడుకుంటున్నాడు, ఇది మంచి పద్ధతి కాదు, ఎవరన్నా మనం పెళ్లి చేద్దామన్నా ఎవరితనికి ఎలాగ ఏం చేయాలని ఆలోచించారు. ఆలోచించి కొడుకుని అడిగారు, నాయన నీకు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం, పెళ్లి చేసుకుంటే వీడు తిని పడుకుని సోమేరు కదా, వీడు నాకు వద్దన్నాడు. వద్దంటే అదేంటి ఆయన నువ్వు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం ఒక పరమాత్మ వస్తుంది, దానికి ఒక దారి ఏర్పడుతుంది, నీకు పిల్లలు పుడతారు, ఈ ఆస్తి అంతా మళ్ళీ ఆలకివ్వచ్చు, నువ్వు పరంపరగా వస్తుంది, మన ఇంటి పేరు నిలబడుద్ది, మన కులం పేరు నిలబడుద్ది, మన మతం యొక్క ఆచారంలో పెళ్లి చేసుకోవాలి నువ్వు అని చెప్తారు. చెప్తే వెండు లేదు నేను పెళ్లి చేసుకుని చాలా ఇబ్బందులు పడతాను, నన్ను పడుకోనివ్వరు, నన్ను తిన్నెవరు, నా మనసునంతా పాడైపోద్ది, నాకు వద్దు అంటాడు. వద్దనేసి ఇంకెలా తినడం పడుకోవడం కొన్నాళ్ళు తల్లిదండ్రులు కాలం చేస్తారు, అంటే చనిపోతే ఇంత తినడం పడుకోవడం అలవాటు కదా. సరే ఓ పని చేసాడు, ఏం చేద్దాం అనుకున్నాడు, సరే ఒక పనివాడిని పెట్టుకుందాం అనుకున్నాడు. పనివాడిని ఒకటి పెట్టుకున్నాడు. ఆ పనివాడు పని ఏంటి, పొద్దునే లెగ్గానే ఆయన స్నానానికి నీళ్ళు పెట్టాలి, తర్వాత టిఫిన్ పెట్టాలి, ఆ తర్వాత భోజనం పెట్టాలి, రాత్రి భోజనం పెట్టాలి. అది చెప్తాడు పనుడికి, నువ్వు నాకు ఇలా చెయ్యి అంటాడు. సరే అని ఉదయాన్నే లేదు. అప్పుడు ఏమవుద్దంటే ఉదయాన్నే ఈ పనుడు ఏం చేస్తాడు, ఆయనకి యజమానికి ఏమేం కావాలో టిఫిను, అతనికి కావాల్సిన టీ అన్నీ ఏర్పాటు చేస్తాడు. ఉదయాన్నే స్నానం చేసి ఆ టిఫిన్ తింటాడు, టీ తాగుతాడు, 5 నిమిషాలు అటు ఇటు చూసి మళ్ళీ పడుకుంటాడు. అంటే ఈ తమోగుణ లక్షణం అన్నమాట ఇది. తమోగుణం ఏం చేస్తారంటే, తమోగుణం ఉన్నవాళ్ళు జడ పదార్థాలు అంటారు. వీటిని ఎలా ఉంటారంటే వీళ్ళు ఏ పని చేయడానికి శరీరం సహకరించదు వీళ్ళకి, అంటే ముద్దుబారిపోతారు అనమాట. మనసంతగా ఉండదు వీళ్ళకి, బుద్ధి సరిగ్గా పనిచేయదు వీళ్ళకి. వీళ్ళేంటి ఉదయాన్నే ఎత్తారు, టిఫిన్ చేస్తారు, టీ తాగుతారు, మళ్ళీ పడుకుపోతారు. తమోగుణం మత్తు చేస్తారు వాళ్ళకి. తమోగుణం అంటే ఒక మత్తు పదార్థం లాంటిది అనమాట. అది మళ్ళీ పడుకుంటారు. మళ్ళీ 12 గంటలు లేస్తాడు. 12 గంటలు అయితే ఈ పనుడేమో మంచి భోజనం అది ఏర్పాటు చేస్తాడు, భోజనం తింటాడు, మళ్ళీ 5 నిమిషాలు అటు ఇటు చూసి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ 4 గంటలు లేస్తాడు. 4 గంటలకు మళ్ళీ ఏదో తినడానికి కొద్దిగా టిఫిన్ లాంటిది ఏదో టీ చేస్తే మళ్ళీ తినేసి మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ సాయంత్రం 8 గంటలు ఇస్తాడు, మంచి భోజనం కమ్మడి భోజనం తినేసి మళ్ళీ పడుకుంటాడు. ఇలాగ ప్రతిరోజు చేస్తాడు. ఇతను చేయడం వల్ల ఇతను ఉండు కొద్ది లావు అయిపోయాడు. అంటే తిరిగి పడుకుంటే పొట్ట వచ్చేసింది. కనీసం లేచి 2-4 అడుగులు వేయడానికి కూడా అతనికి బతకమే. ఇంకా అతను ఏమంటాడంటే, అరే నేను అక్కడ బాత్రూంలో రాలని రా, నేను పనులు చెప్తాడు అనమాట, నేను బాత్రూంలో రాలని, ఇక్కడ పక్కన పెట్టాను నీళ్ళు, స్నానం చేసేలా ఇక్కడ పడుకుపోతారు ఇక్కడ, అంటే ఎక్కువైపోయింది అనమాట. చూసారా, అతిగా ఆహారం తిన్నా మనకి ఇబ్బంది. తినకపోతే కూడా నీరసమే. తినాలి, మితంగా తినాలి, చక్కగా తినాలి, మంచి ఆహారం తినాలి, శుద్ధమైన ఆహారం తినాలి, పవిత్రమైన ఆహారం తినాలి. బుద్ధి అప్పుడు ప్రకాశిస్తుంది, మనసు నిర్మలంగా ఉంటుంది. ఆహారమే మనస్సు, అన్నమే మనస్సు. నువ్వు అన్నం ఎటువంటి తీసుకుంటే మనసు అలా పనిచేద్ది అంతే. అని చేస్తే ఇతను అన్ని తినేస్తున్నాడు, స్వీట్ తినేస్తున్నాడు, కాడు తినేస్తున్నాడు, 5 తినేస్తున్నాడు, లడ్డూలు తింటున్నాడు, కారం తినేస్తున్నాడు, భోజనం కడుపు తినేస్తున్నాడు. తినడం ఏమైంది, లావు అయిపోయాడు. అంటే నడలేని పరిస్థితి వచ్చింది అనమాట. నడకంత రావు అయిపోయి ఏం చేయాలి అర్థమవుతుంది. అప్పుడు బాధపడుతున్నాడు, ఏంటో నేను ఇంత రావు అయిపోయాను, అమ్మో నేను మంచం మీద లేవలేను, నేను నడలేను. అంటే లేయడానికి నడడానికి కూడా శరీరం ఒప్పుకుంటలేదు, సహకరిస్తలేదు అతనికి. పనులు మీద ఏమంటున్నాడు, అరే నువ్వు నీళ్ళు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పడుకుపోతాను అంటున్నాడు. తమగుణం. సరే అని చెప్పుడు పనుడు చూశాడు, ఈడేం చేసాడు, పనివాడు ఈయన పెడితే ఈయన కూడా తిన్నాడు. మరి ఇంట్లో పనివాడు అంటే యజమాని తిన్న తర్వాత మిగిలిన ఆడేగా తింటారు, అది మామూలు పత్తేది. వాడు కూడా తిని ఆడు కూడా గురువుగా ఈ యజమాని ఎంత ఉన్నాడో అంతలా అయిపోయాడు. అప్పుడు యజమానితో అన్నాడు, ఏమండి నేను కూడా చేయలేకపోతున్నాను మీ పని, నాకు ఒక అసిస్టెంట్ కావాలి, అసిస్టెంట్ అవుతే మీకు అన్నీ ఏం కావాలని చేసి పెడతాను, నేను కూడా చాలా లావు అయిపోయాను కదా అంటే అప్పుడు యజమాని అన్నాడు, సరే పెట్టుకో అన్నాడు. సరే అని వంట అతను ఇంకో పని తీసుకొచ్చాడు, ఇంకో వంట అతన్ని తేగానే వంటోడికి చెప్పాడు, ఆ కుర్రోడికి చెప్పి, అరే యజమాని గారికి మనం రోజు కూడా చక్కటి ఆహారం మనం ఇవ్వాలి, టైం టు టైము, చక్కగా నువ్వు
ఆయన ఏం చేస్తున్నారు ఏం అనకుండా ఆయన్ని చక్కగా చూసుకో అని చెప్తాడు. చెప్పగానే సరే అనేసి అప్పుడు ఈ వంటోడు అసిస్టెంట్ ఇద్దరు కలిసి చేస్తారు. చేసి ఆ యజమాని పెడతారు. పొద్దున పెట్టగానే తింటారు. సరే మధ్యాహ్నం పెడతారు, సాయంత్రం పెడతారు. అలాగా ఈ అసిస్టెంట్కి అన్ని ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఈ టైంకి పెట్టాలి, ఈ ఆహారం పెట్టాలి, 4 గంటల టిఫిన్ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, భోజనం, ఈ విధంగా అన్నీ చెప్పాడు. ఆ అసిస్టెంట్ అలాగే చేస్తున్నాడు. చేస్తే ఒకసారి అసిస్టెంట్కి అనుమానం వచ్చింది. ఒరే యజమాని ఎంతలా ఉన్నాడో, మాకు వంట చెప్పే గురువుగారు కూడా అంతలాగే ఉన్నారు, ఏంట్రా బాబు రేపు పొద్దున్న నేను కూడా ఈ మాదిరిగానే తయారవుతానేమో, వీళ్ళకి ఇంకా బీపీలు షుగర్లు వచ్చేస్తాయి, లేనిపోయిన జబ్బులు వస్తాయి వీళ్ళకి, ఇలా జబ్బులు తట్టుకోలేరు, ఆహారం తిని అంతా శరీరం అంతా పాడైపోయింది వీళ్ళకి, అన్ని జబ్బులు వస్తాయి. ఇప్పుడు కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే కొన్ని వేలుతో పని, మామూలుగా రూపాయి 2 10 రూపాయలు 100 రూపాయలు అవో 1000 కావాలి. నా జీతం చూస్తానేమో వీళ్ళేమో 3000 ఇస్తారు. ఈ 3000 రేపు పొద్దునే నాకు ఇంట్లో బాగోకపోతే నాకు చాలా ఇబ్బంది అయిపోద్ది, అప్పుడు చూపించరు అని చెప్పి ఆడేం చేస్తున్నాడు, ఇలా పెట్టేసి కొద్దిగా తింటున్నాడు. కొద్దిగా తినడం వల్ల ఈయన పన్నోడు అసిస్టెంట్కి ఏమైనా ఆలోచన వచ్చింది, అరే ఇలా కూడా కొద్దిగా పెడదాం, లేకపోతే ఇలా పెట్టదా ఉంటే మనం చేయలేకపోతున్నాం, భూగోళం తయారు చేయాల్సి వస్తుంది అన్నీ ప్రతిరోజు కూడా, మనం ఇక్కడి నుంచి ఇలా కొద్దిగా పెడదాం అని ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఆ యజమాని మంచం మీద పడుకుంటే ఈ పెద్ద పని ఉన్నాడు కదా, ఈ కూడా మంచం మీద ఒక రూమ్లో పడుకునేవాడు. ఈ అసిస్టెంట్ పెట్టాడు కదా, ఈ అసిస్టెంట్ తయారు చేసి ఇద్దరు పెట్టేవాడు. ఒక రోజు ఏం చేశాడు, సరే ఇద్దరు పడుకున్నారు. పొద్దున్నే లేచి 2 ప్లేట్లు పట్టుకొచ్చి 2 గ్లాసులు పట్టుకొచ్చి ఖాళీగా అక్కడ ఉంటే 2 కొద్దిగా టిఫిన్ ఇడ్లీ ముక్కలు ఇడ్లీసి 2 ప్లేట్లో పెట్టి ఇద్దరి దగ్గరే పెట్టాడు. లేచి చూశారు, స్నానం చేశారు. ఇద్దరు స్నానం చేసి చూస్తే పని అనిపించరా అన్నారు. వచ్చిన తర్వాత ఏంటి మా టిఫిన్ ఏది అన్నాడు. అప్పుడు యజమాని అన్నాడు ఈ పనుడు, ఏమండి మీకు ఇప్పుడే కదా పెట్టాను, 4 ఇడ్లీ తిన్నారు కదా, మళ్ళీ టిఫిన్ అడుగుతారేంటి, అదో టీ కూడా తాగారు, అదో ప్లేట్లు కనపడతలేదు అన్నారు. సరే అని మళ్ళీ పడుకున్నాడు. ఈ పనుడు ఇంకో ఉన్నాడు కదా, ఆడు కూడా అలాగే వీళ్ళకి ఒక పూట వేయడం 3 పూటలు మార్చాడు, తినేసరి చెప్పడం. వీళ్ళు కూడా నిద్ర మత్తులు ఆ మదం వచ్చేసి దాని వల్ల ఏంటంటే ఆ తమో గుణంలోనూ వీళ్ళు కూడా పడుకోవడమే పని వీళ్ళకి. ఇలాగే ఆడ ఓ పూట ఎడితే ఓ పూట వల్ల ఇలా శరీరాలు కొద్దిగా చిక్కిని కొంచెం చక్క తయారయ్యారు. లేచి టైంకి స్నానం చేయడం, అటు ఇటు తిరగడం, ఇలా చేయడం మొదలెట్టారు వీళ్ళు. ఎందుకంటే ఆహారం ఎప్పుడైతే తగ్గిందో తమో గుణంకు తగ్గడం మొదలైంది. వీళ్ళకి కొద్దిగా శక్తి సామర్థ్యాలు శరీరానికి వస్తున్నాయి. అంటే ఆహారం ఎక్కువ తీసుకుంటే ఏదో బలం వస్తుంది అనుకుంటాం, చాలా తప్పది. కొద్దిగా తీసుకుంటేనే బలం వస్తుంది. ఎక్కువ తీసుకున్నారనుకోండి, ఈ మిషన్ 60 తీద్దాం లోపల మిషన్ కదా ఇది. 1 కేజీ లడ్డు వేసి 10 చపాతీ వేసి ఇంత కూర అయితే లోపల జీర్ణశక్తి చేయొద్దు. అది ఆ మిషన్ అడిగిపోద్ది, ఆ మిషన్ రిపేర్ వచ్చేద్ది. లోపల మిషనే, దానికి మితంగా వేయాలి. మితంగా వేయడం వల్ల ఏమవుద్ది, జీర్ణశక్తి బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. చక్కగా తయారయ్యి వాళ్ళు కొద్ది పనులు చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్లో వంట ఉండేవాడు కదా, ఆడు కూడా కొద్దిగా కూరగాయలు కోయడం, అన్నం వండడం ఇలాంటి కూడా చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే ఆడు ఆహారం తగ్గిపోవడం తమోగుణంకు దూరం అయింది. ఇలా సత్వగుణం రావడం మొదలెట్టింది. అంటే మనం ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి, ఎంతో సుఖం ఉంది, కష్టాలు ఉన్నాయి, బాధలు అన్నీ ఉంటాయి. కానీ అందుకనే ఆలోచించుకుని మనకి ఏ ఆహారం శరీరానికి సూట్ అవుద్దో, శరీరం తింటే బాగుంటుందో, ఆరోగ్యంగా ఉంటాం ఆహారం తింటే, అలాంటి ఆహారమే మనం తీసుకోవాలి. అప్పుడు శరీరం బాగుంటుంది అనమాట. ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తింటే లోపల మిషన్ కదా అడగాలి కదా అంతా అది. అని చేత వీళ్ళకి చక్కగా వీళ్ళు నాజుగ్గా నైట్స్గా వచ్చేసారు. వచ్చి ఆ యజమాని కూడా లేచి ఆ పని చేయడం, ఈ పని చేయడం, ఆయనకు కావాల్సిన పొలాలకు వెళ్ళడం, ఇవన్నీ చేస్తున్నాడు. అప్పుడు చేసి ఈ వంటోడును యజమాని ఆ చిన్న కుర్రను పిలిచి రే ఏంట్రా నువ్వు వచ్చిన కాడి నుంచి మార్పు వచ్చింది, మేము కొద్దిగా ఉత్సాహంగా ఉన్నాము, మేము హాయిగా ఉంటున్నాం, అసలు ఏం చేశారు మిమ్మల్ని అంటే అప్పుడు చెప్పాడు అన్నమాట వీడు యజమానితోటి. ఏమంటే మీరు తినేసి పడుకుంటున్నారు, మీకు బీపీలు షుగర్లు వచ్చేస్తాయని నాకు అనుమానం వచ్చింది, నేను కూడా అలా తినాలి, అందులో ఏమో చిన్నపిల్లలు,
నాకు ఇంత వంటలు చేయాలి, ఇన్ని టైం టు టైం అన్ని చేయాలంటే నా శరీరం సహకరిస్తలేదు, అంచేత నాకు కూడా బతక వచ్చేస్తుంది. అంచేత ఏంటిదంటే మీకు ఒక పూట పెట్టి 3 పూటలు మార్చేసుకోండి, 3 పూటలు మీకు ఉట్టు ప్లేట్ ఎట్టుకోండి. అక్కడ మీరు తినేదని అనుకున్నారు, మీకు తెలివి తక్కువ కదా, మీకు తిని పడుకున్నారు కదా, తెలియక తిన్నామని అనుకున్నారు. అలా మీకు ఆహారం తగ్గించేసాను నేను. తగ్గించడం వల్ల మీరు హాయిగా ఇప్పుడు ఉన్నారు. మీరు ప్రతిరోజు కూడా మితంగా తీసుకోండి, మంచిది. లేదా తమోగుణం వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు తమోగుణాన్ని సత్వగుణంలోకి వస్తున్నారు, మంచి గుణంలోకి వస్తున్నారు. ఇట్లా చేయండి అని చెప్తే ఆ కుర్రోని అంత ఇద్దరు కూడా మెచ్చుకుని ఆ రోజు నుంచి మితంగాను చక్కగాను ఆహారం తీసుకోవడం మొదలుపెట్టి హాయిగా జీవిస్తున్నారు. ఇది నాయన తమోగుణంలో కష్టాలు. అప్పుడు శిష్యుడు చెప్పాడు అనమాట, ఇలాగ ఆహారం తీసుకుని ఊరిక పడుకుంటూ ఉంటే తమోగుణం వస్తుంది. అలాగక్కడ తీసుకోవాలి, ఆహారం పడుకోవాలి, కానీ మితంగా ఆహారం తీసుకోవాలి, చక్కగా పడుకోవాలి. ఎంతసేపు పడుకోవాలి అంతసేపు పడుకోవాలి. మనకు ఋషులు అంతా ఏం చెప్పారు, 8 గంటల సేపు పడుకుంటే చాలు అంటున్నారు. అంతే పడుకోవాలి. అంతేగాని 24 గంటలు పడుకున్నాం అనుకో, మనలో ఉన్న కణాలన్నీ, మనలో ఉన్న జీన్స్ అంటారు, మనలో ఉన్న నాళ్ళు, మనలో ఉన్న అవయవాలన్నీ అవన్నీ కూడా తొందరగా పాడైపోతాయి. అన్నీ హుషారు ఉండదు. అంటే కాళ్ళు నడాలి కదా, చేతులు పనిచేయాలి కదా, కళ్ళు చూడాలి కదా, ముక్కు శ్వాస తీసుకోవాలి కదా, పెదాలు కదలాలి కదా, నాలుగు కదలాలి కదా, అప్పుడే కదా మీ వ్యాయామం జరుగుతుంది. వ్యాయామం అంటే ఆసనం అవి ఉంటే వీరుంటే వేసుకోండి, తప్పలేదు. కానీ కనీసం ఈ కదలాలి, కాళ్ళు కదలాలి, చేతులు కదలాలి, పొట్ట కదలాలి, పెదాలు కదలాలి, కళ్ళు రెప్పలు కదలాలి, ఈ శరీరం అంతా కదలాలి. అప్పుడు అదొక వ్యాయామం దేవుడు ఇచ్చింది మనకి. ఇలా చేయాలి నాయన అని చెప్తాడు. సరే గురువుగారు, అంటే మనం మితంగా తీసుకుని తక్కువగా నిద్రపోయి ఎక్కువగా మనం చేయవలసిన కార్యం చేసుకుంటా ఉంటే మన జీవితం సఫలం అవుద్దండి అంటారు శిష్యుడు. అవునాయన, మీరు చక్కగా ఆహారం మితంగా తీసుకుని చక్కగా ఉంటా ఉండండి అంటే సరైనప్పుడు అప్పుడు గురువుగారు అని ఓ శిష్యుడు అడుగుతాడు, గురువుగారు తమోగుణం గురించి చెప్పారు, బాగానే ఉంది, తర్వాత సత్వగుణం అంటే ఏంటండి అని అడుగుతారు. అప్పుడు గురువుగారు నవ్వి, నాయనా, ఈ తమోగుణానికి సత్వగుణానికి మధ్యలో గుణం ఉంది, చాలా ప్రమాదకరమైన గుణం. అది మనసును మార్చేసే గుణం, బుద్ధిని పూర్తిగా సర్వనాశనం చేసే గుణం. దాన్నే రజోగుణం అంటారు. రజోగుణంతో ఉన్నవాళ్ళు ఆనందంగా ఎప్పుడు ఉండరు, అహంకారంతో ఉంటారు, పూర్తి అజ్ఞానం ఉంటారు వాళ్ళు. ఇంకంటే ఇంచుమించు చెప్పాలంటే కన్ను మీద కానకన్నా ఉంటారు చూసారా, కళ్ళు ఎత్తిపోయి అంటారు చూసారా, ఆ టైప్లో ఉంటారు అంతాను. అలాగా ఇంద్రుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇంద్రలోకాన్ని. ఆయనకి దేవతలందరూ కూడా ఉన్నారు. ఇంద్రపదం అంటే చాలా గొప్ప పదం అది. అంటే అది ఇంచుమించుగా స్వర్గలోకంలో ఉంటుంది అనమాట. అది అక్కడ ఏముంటుంది, రంభ, ఊరసి, మేనక వీళ్ళెప్పుడు ప్రతిరోజు కూడా నృత్యాలతో ఉంటారు. అంటే మన వాళ్ళు చెప్తారు డ్యాన్స్ గీసులని, అలా ఉంటారు. ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఇంద్రుడు. ఆడితో పాటు దేవతలు ఉంటారు. అగ్నిదేవుడు ఉంటాడు, వరుణ దేవుడు ఉంటాడు, గాలి దేవుడు ఉంటాడు. అక్కడ రకరకాలైన దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఒక గురువు కూడా ఉంటాడు, బృహస్పతి. ఈ బృహస్పతి గురువు కదా ఈయన. ఎలాగైనా ఇది ఋషి సంప్రదాయం కదా గురువు అంటేని. ఈయనకి నచ్చం. వీళ్ళు రోజు రోజుకి ఈ పెద్ద పెద్దగా వీళ్ళు కేకలు, ఆటలు, నవ్వులు, పాటలు చేస్తుండండి. ఈ ప్రపంచం అంతా కూడా వాళ్ళు పరిపాలించాలి. వాళ్ళు ఇంద్రుడు అంటే ఏంటి, ఈ మానవులందరినీ పరిపాలించాలి. ఈ మానవులకు ఏం కావాలో అన్ని సదుపాయం చేయాలి. చక్కటి గాలిని ఇవ్వాలి, మంచి నీరు ఇవ్వాలి, చల్లటి సూర్యుడు కూడా అక్కడ మనకి ఉదయిస్తున్నప్పుడు చక్కటిగా ఇవ్వాలి మాట అంతాను. అగ్నిదేవుడు డ్యూటీ అది. ఇలా వీళ్ళు పరిపాలన చేస్తుంటేనే ఎవరికి సరిగా ఉండరు అనమాట. సూర్యుడు ఒకసారి వేడొచ్చేయడం, గాలి ఎక్కువగా తుఫాను కింద మారిపోవడం, ఎక్కువేమో ఎక్కడ పడితే అక్కడ వరదలు వచ్చేయడం, ఇలాగా బేభత్సంగా ఉంటుంది ఈ ప్రపంచం అంతాను. అంటే వీళ్ళు పట్టించుకోరు మాట. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు, ఏమైనా అవసరాలు తెస్తారు, లేదా బొమ్మంటూ ఉంటారు. ఇలాగా బృహస్పతి గురువు చూస్తాడు. చూసి అప్పుడు గురువు తపస్సు చేస్తాడు. ఎవరి కోసం? అమ్మవారి కోసం. అమ్మవారి కోసం తపస్సు చేస్తే అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. రాజరాజేశ్వరీదేవి ప్రత్యక్షమయ్యి, ఋషివర్య, ఏంటి నా కోసం మీరు తపస్సు చేస్తున్నారేంటి? మీరు దేవతలందరికీ గురువు కదా, మీకు ఏంటి అంత అవసరం ఏమొచ్చింది అని
ఈ దేవి తల్లి అడుగుతుంది ఎవరిని, ఋషిని, ఎవరిని, బృహస్పతిని. అప్పుడు బృహస్పతి అంటాడు నమస్కరించి, అమ్మా తల్లి, ఈ లోకాన్ని పరిపాలించడానికి ఇంద్రలోకం అని ఒకటి సృష్టించావు నువ్వు. ఈ ఇంద్రలోకం అనేది ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా చక్కగా సుఖశాంతులతోటి ఉండడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలి వీళ్ళు. కానీ వీళ్ళు సురాపానం తాగి, అమృతం తాగి, రంభవరసి మేరకునే వాళ్ళతోటి ఉండి నృత్యాలు చూసి ఇదే చేస్తారు వీళ్ళు రజోగుణంలో ఉండిపోయారు. వీళ్ళు నువ్వు చెప్పు సత్వగుణంలో ఉండమన్నావు వీళ్ళని, కానీ రజోగుణంలో ఉన్నారు. రజోగుణంలో ఉన్న చోట నేను ఋషిని అయిపోయాను, అంచేది నేను చూడలేకపోతున్నాను, అహంకారంతో ఉన్నారు. ఒకవేళ నేను అడిగినా నా మీద వేరేలా చెప్తున్నారు వాళ్ళు. పోవాయా ముసలాడు అంటారు నన్ను, నీకేం పని, పోయి నువ్వు తపస్సు చేసుకుంటున్నారు, నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఏలం చేస్తున్నారు, అది నేను భరించలేకపోతున్నాను. అంచేత దయచేసి వీళ్ళకి మంచి మార్గాన్ని ప్రసాదించమ్మా, వీళ్ళు చక్కగా పరిపాలించేలా చెయ్యి, ప్రజలంతా ఆనందంగా చూసేలా చెయ్యి. ఇదేనమ్మా, అంచేత నేను ప్రార్థించాను, నేను నీకోసం అందుకే నేను తపస్సు చేశాను అని ఈ ఋషి అమ్మవారికి చెప్తాడు. అప్పుడు అమ్మవారు అంటారు నవ్వి, లేదులే వాళ్ళ విధిరాత అలా ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళకి జ్ఞానోదయం అవ్వాలంటే నేను ఏదో చెయ్యాలి అని చెప్పిందమ్మ. సరే అమ్మ చెయ్యమ్మ అంట. సరే కానీ నేనెందుకులే, ఇదిగో ఈ ఆకు ఇస్తున్నాను, ఈ ఆకు పట్టుకెళ్ళి ఆ సభ జరుగుతుంది కదా, ఆ సభ మధ్యలో పెట్టు, ఈ ఆకుని ఎవరైనా కలపగలరా అని అడగండి. అడిగితే ఎవరు దీన్ని కూడా కలపలేరు, వాళ్ళ గర్వం అణిగిపోద్ది. నువ్వు చక్కగా తీసుకొచ్చి నీ పూజా మందిరంలో పెట్టుకో, తర్వాత విషయం నేను చూసుకుంటాను అన్నది. సరే ఆకు తీసుకున్నాడు ఎవరో ఈ గురువు గారు ఋషి బృహస్పతి. తీసుకుని ఇంద్ర సభ జరుగుతుంది, అక్కడ సభ జరుగుతుంటే ఈయన వస్తుంటే ఇంద్రుడు అంటే, గురుదేవా ఏం పని ఇక్కడ మీకు, ఇక్కడ ఎంత ఆనందంగా నృత్యం జరుగుతుంది, రంభావరత మేనకంతో మేము ఎంత ఆనందంగా ఉన్నాం, సురాపానం తాగుతాం, మీరు సురాపానం తాగుతాం మేము, ఏంటి మీరు ఇక్కడేం పని, పోయి మీరు హాయిగా తపస్సు చేసుకోండి, మీ కుటీరానికి వెళ్ళండి, మీ పర్ణశాలకు వెళ్ళండి, ఇక్కడ మీ ఆనందాన్ని ఎందుకు, మీరు ఉంటే ఆనందం అనుభవించలేవు, మీరు ఎందుకంటే ఈ నీటిలో మీరు లేరు, మీరు మా గురువు, మాకు హితబోధ చేయాలి, మీరు వెళ్ళిపోండి అంటాడు. అంటే అప్పుడు బృహస్పతి అంటాడు అలాగే వెళ్ళిపోతాను, కానీ సరే ఒక్క నిమిషం నా మాట ఆలకించండి అంటాడు. ఏంటి చెప్పంటాడు ఇంద్రుడు. అప్పుడు ఆయన సంచిలోంచి ఆకు తీసి అక్కడ పెడతాడు. ఇంద్రదేవా, ఈ ఆకుని మీరు ఏమైనా చెయ్యండి, కలపగలరా, ఈ ఆకుని కదిలించగలరా, లేదా ఈ ఆకుని తీసి ఎక్కడైనా వేయగలరా, ప్రయత్నించండి అంటాడు. అప్పుడు ఇంద్రుడు నవ్వుతాడు. అప్పుడు ఆకుని చూస్తాడు ఇంద్రుడు. చూసి, గురుదేవా ఏంటి మీరు అసలు మమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు, నేను స్వర్గలోకానికంతా అధిపతిని, నేను ఇంద్రుణ్ణి, నా దగ్గర చూడండి వజ్రాయుధం ఉంది, ఈ వజ్రాయుధం అలా కొట్టారనుకోండి నాకు ముక్కలు అయిపోతుంది, అర్థమైందా, మీరు ఇలాగేం మాట్లాడడం బాగలేదు, మమ్మల్ని అవమానపరుచినట్టు ఉంది, మీరు గురుదేవు కాబట్టి మిమ్మల్ని నేనేం అనలేకపోతున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటాడు. అలా కాదు, ఈ ఆకు గురించి నేను తెలుసుకోవాలి, ఎలా ఈ ఆకు యొక్క గుణగుణాలు నాకు తెలియాలి, దీని శక్తి సామర్థ్యాలు నాకు తెలియాలి, మీరు ఎవరైనా దీన్ని ప్రయత్నించకూడదా అంటాడు. అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చి అందరు దేవతలకు వస్తాడు. దేవతలారా ఏంటి గురువుగారు ఎలా చెప్తున్నారు ఈ రోజుని, గురువుగారు ఏంటి ఏమైంది దీనికి, ఏదో ఆకు తీసుకొచ్చి నేను అదేదో చేయమంటే నేను బుద్ధి దగ్గర లేనట్టుంది దీనికి, మనమంతా స్వరాపానం దాకా ఏదో మనం మత్తులో ఉన్నాం ఈయన ఋషి తపస్సు చేసుకునే ఆయన ఈ టైంలో ఇక్కడ రాకూడదు అసలు, అయినా కానీ వచ్చి వెళ్ళిపోవాలి, కానీ ఏదో ఆవు తెచ్చాడు ఈయన, ఏ అడవి తెచ్చో కూర్చుని. దేవతలంగా చూసి అప్పుడు ఇంద్రుడు అంటాడు, దేవతలారా చూసారా మన గురువు గారు బృహస్పతి ఏదో ఆవుని తీసుకొచ్చి ఏదో చేయమంటున్నారు దాన్ని, మీరందరూ అలా చూస్తారంటే మీరు ఏంటి గాలిదేవా ఏంటి నీ పదాడు. అప్పుడు గాలిదేవుడు అంటాడు ఇంద్రుడు చూసి, ఇంద్రదేవా నేను ఒక ఊదేరంటే ఆ యాగ ఎక్కడ పోతుందో తెలీదు, 3 లోకాలు దాటిపోతుంది, దేనికి పెద్ద బాధపడతారండి మీరు, నేను ఊదేమంటారా అంటే అప్పుడు ఇంద్రుడు ఉండు అగ్నిదేవా నీ పరిస్థితి అంటాడు. నేను ఒక కన్ను ఎర్రచేసానంటే మాడి మధ్య అయిపోయి బూడిద కూడా మిగలదు అంటాడు. వరుణదేవా నీ పేరంటే నేను 4 చినుకులుగా నాకు కురిపించానంటే అది ఎక్కడ కొట్టుపోతుందో తెలియదు,
ఆ? ఏంటి గురువుగారు చెప్పడం ఏంటి, మీరు మమ్మల్ని అడగడం ఏంటి, మీరు ఆజ్ఞాపించండి మేము చేస్తామంటాడు. అప్పుడు ఇంద్రదేవుడు అందరూ చూసిన తర్వాత బృహస్పతి అంత వస్తాడు గురువంక. గురువు గారిని అంటే చూడటం అంటే ఏంటంటే ఏం చేయమంటారు గురువు గారు, ఈ గాలిదేవుని పంపించమంటారా, అగ్నిదేవుని పంపించమంటారా, వానదేవుని పంపించమంటారా ఎవరిని అంటాడు. ఎవరన్నా గురువు గారు అంటారు, ఏ గాలి రా, నువ్వేరా ముందు, నువ్వేదో ప్రలాభాలు పలుకుతున్నావు కదా, రా గాలి నువ్వు ఇక్కడ వచ్చి చెయ్యిదని అంటాడు. అప్పుడు గాలిదేవుడు లెగిసి ఇంద్రదేవ అవత ఎల్లా అంటాడు. ఎల్లు అంటాడు. వెళ్ళాక గాలిదేవుడు వస్తాడు, వచ్చి ఊదడం మొదలెడతాడు. ఎంత ఊదినా కదలదే, కనీసం కొద్ది పైకి లేదే, కొద్ది పక్క కూడా జరగదే, ఊది 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 అలిసిపోతాడు. అలిసిపోయి పడిపోతాడు అక్కడ. అప్పుడు బృహస్పతి అంటాడు, ఏది టైర్లో గాలంతా అయిపోయిందా, ఏం లేదా, అయిపోయిందా అది పో పో, ఏ అగ్గి రా, నువ్వు చూడు ఇది సంగతి ఏంటో చూడండి, మీరు అంతా చూడండి, మీ పని పడదాకా నేను వదలను అంటాడు. ఎవరికి గురువు గారు మిమ్మల్ని పడితే వదిలేదని నేను, మీరు ఏంటో మీరు నేను చెప్పిన గురువు చెప్పినట్టు రాదు, మీరు అలాంటిది మీ ఇష్టం వచ్చాడు అంటున్నారు. దా అగ్గి రా, నువ్వు కాదు చెయ్యి అంటాడు. ఈ అగ్నిదేవుడు అగ్గి అంతా వదులుతాడు, నోటు తోలుతాడు, మూడో నేతం తోలుతాడు, మొత్తం అగ్గి అంతా వదిలేస్తాడు. అయినా సరే ఆకు కాదు, కనీసం మాడదు కూడాను. ఏ అగ్నిదేవా అయిపోయిందా నీ అగ్గి అంతాను, పైరాఫీస్ గారు వెళ్ళాలా పైకి తెచ్చుకోవడానికి, లేదా పైరాఫీస్కి వెళ్తావా ఓ పావాయ అంటాడు అగ్నిదేవుడు. ఇంకెవడు మిగిలాడు, ఇంకా వరుణ దేవుడు మిగిలాడు, అంటే నీరు మిగిలింది. వరుణ దేవుడు రా, నువ్వు ఏంటి నువ్వు దాక్కుంటున్నావు, ఏంటి నువ్వు దాక్కున్నాక ఇంద్ర సమితి ప్రజల కోసం ఇది అంతాను, మీకోసం నా కోసం రా, ఏం చేత చెయ్య కానీ. అప్పుడు వస్తాడు, వచ్చి నీరు వదులుతాడు. నీరు వది వెళ్ళి 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 మొత్తం అన్ని అంత లోకం అంతా నిండిపోతూ ఉంటుంది, కానీ ఆకు కదలదు, అక్కడే పడి ఉంటుంది అలాగా. అప్పుడు ఏ ఇంద్రదేవా అయిపోయిందా నీ బోరు పట్టు, ఇంకేమైనా మోటార్ వేయాలా, నీరు రాలా ఇంక లేదా పో అంటాడు. పోయిన తర్వాత ఏ ఇంద్రదేవా నీ సంగతి ఏంటంటాడు. వాళ్ళు చెప్తాడు, నా కట్టుకుంతో కానీ ఒక్కలా గుచ్చారంటే 100 ముక్కలు అయిపోతుంది, అవుతే రావయ్య అట్రాది పట్రా, మరి ఆ వజ్రాయుధాన్ని పట్రా అంటాడు. ఆ వజ్రాయుధాన్ని పట్టుకొచ్చి కొట్టబోతాడు. 3 ముక్కలు అయిపోద్ది. ఏ ఇంద్ర ఏదో నువ్వు వజ్రాయుధం అన్నా అదన్నా, ఏ కంపెనీది ఇది, ఎక్కడ కొనుక్కొచ్చు నువ్వు, ఇది 3 ముక్కలు అయిపోయింది, ఇది మంచి మెటలు మంచిది వేసి ఉంటారు అవసరం, పో మంచిగా తేయించుకో ఇక్కడి నుంచి పో కూర్చో అంటాడు. అప్పుడు గురువు గారు చెప్పగారు అందరికి పొరపంచేది, పొరపంచేయకుండా ఉంటాయి. అప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే బృహస్పతి ఆ ఆకుని తీసుకుని శుభ్రంగా ఆ నీళ్ళతో కడిగేసి ఆయన సంచులు కళ్ళగతులు సంచులు వేసుకుంటాడు. అందరూ ఆశ్చర్యపోతారు, ఏంట్రా అని అనుకున్నప్పుడు అందరూ పాదాలు పడతారు గురువు పాదాల మీద. గురువుగారు క్షమించండి మమ్మల్ని, మీరు తప్పు క్షమించండి, మాకు అర్థం అవ్వలేదు, ఇన్నాళ్ళు కూడా అహంకారంలో ఉన్నాం మేము, మా బుద్ధి అంతా పాడైపోయింది, మా మనసు ఇదేదో మేము ఆనందం అనుకుంటున్నాం కానీ నిజమైన మంచి కార్యం అనుకోవట్లేదు, మేము ఇక్కడి నుంచి ఇలాంటివన్నీ మానేసి ఈ ప్రజలను పట్టుకుని చక్కటి పరిపాలన చేస్తాం అని చెప్తారు. నాయన మీరు రజోగుణంలో ఉన్నారు, ఇదే రజోగుణం అంటేని, ఈ గుణంలో ఎవరు ఉండకూడదు, అహం దెబ్బతింటుంది, దీనివల్ల నీ స్వస్వరూపం నువ్వు మర్చిపోతావు, నీ ఛాయవలసిన కార్యాలను నువ్వు మర్చిపోతావు, నీ బుద్ధి హీనమైపోద్ది, మనసు వికారం అయిపోద్ది, నువ్వు తిన్నా ఒంటి పట్టదు, నువ్వు పడుకున్నా చక్కగా నిద్ర ఉండదు, ఎందుకు ఏమీ లేని జీవితం అయిపోద్ది. ఆఖరి మీరు కూడా కొన్నాళ్ళకి మానవులుగా పుట్టవలసి వస్తుంది, మీ తేజస్సు మీ శక్తి అంతా ఖర్చు అయిపోద్ది దీనివల్ల. అందుచేత నేను మీ జ్ఞానోదయం కోసమే నేను అమ్మవారిని ప్రార్థించాను, అమ్మవారి ఇచ్చిన వరం ఇది, దీన్ని నేను చక్కగా తీసుకెళ్లి మందిరంలో పెట్టి ప్రార్థన చేసుకుంటాను, మీరు ఇక్కడి నుంచి సత్వగుణంలో పరిపాలించండి, ప్రజలు బాగుంటారు, దేవుడు కూడా మీకు చక్కటి వరాలు ఇస్తారని చెప్పి అక్కడి నుంచి ఆయన గురువుగారు ఆ ఆకును పట్టుకుని చిన్నంగా వెళ్ళిపోయి అమ్మవారు ఆలయంలో పెట్టి దానికి పూజలు చేసుకుంటూ చక్కగా జీవిస్తూ ఉన్నారు ఇదంతా కూడా. ఇది నాయన అప్పుడు శిష్యులు చెప్తారు, ఇది నాయన రజోగుణం అంటేనే తమోగుణానికి సత్వగుణానికి మధ్యలో ఉంటుంది, ఇది మహాప్రమాదకరమైంది. తమోగుణం అంటే ఆడిగాడు తిరిగి చేస్తాడు అంతే. ఇదేంటిది, ఎదరోళ్ళు కూడా మోసం చేస్తారు, ఎదరోళ్ళు కూడా నష్టపరుస్తారు, ఎదరోళ్ళు కూడా బాధలు వస్తాయి, ఎదరోళ్ళు కూడా దుఃఖంలో ఉంటారు రజోగుణం వల్ల. ఈ గుణం ఉండకూడదు, దీనికంట అద్భుతమైన గుణం ఒకటి ఉంది, దాన్నే సత్వగుణం అంటారు.
ఒకసారి ఒక రాజుగారు చక్కగా పరిపాలన చేస్తుంటాడు. హోమాలు, యజ్ఞాలు, ఎప్పుడు చూసినా పూజలు, ఎప్పుడు చూసినా అన్నదానాలు, వస్త్రదానాలు, ప్రజలకు ఏం కావాలంటే ఇస్తుంటాడు పాపం. ఆయన రాత్రిపాలు కృషి చేస్తుంటాడు. ప్రజలు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఏ లోటు ఉండకూడదు, ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు వస్త్రాలు లేకుండా ఉండకూడదు, వీళ్ళు చక్కగా చదువుకోవాలి, చక్కగా మంచి పనులు చేసుకోవాలి, వీళ్ళు ఆనందంగా ఉండాలని పాప రాజు ఏం కావాలంటే అయ్యి ప్రజల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు. సుఖంగా ఉండడానికి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అలాగే ఒక రోజుని ఏం చేశారంటే ఈ మన రాజ్యంలో ఎవరికైనా ఏమైనా కష్టాలు ఉన్నాయా, ఎవరికైనా ఇంకేమైనా కావాలా మనం తెలుసుకోవాలని చెప్పి మారువేషంలో మొత్తం రాజ్యాన్ని అంతా తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఒక వీధిలోకి వెళ్తాడు. ఆ వీధిలో ఒక ఇంట్లో కూర్చుని మాటలు పడుతూ ఉంటాయి. ఎవరో ఈ టైంలో మెలుగుగా ఉన్నారు ఇక్కడ అని చెప్పి చిన్నగా గుమ్మం దగ్గర అక్కడ ఆ ఇంటి దగ్గర ఆగి ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి వింటూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు భార్య భర్తలు సంభాషించుకుంటారు. ఏమని భర్త అంటాడు, ఈ 15 రోజులే కదా నేను ఊరు వెళ్ళి వస్తాను, నువ్వు హాయిగా ఉండు, సుఖంగా ఉండు, నీకు కావాల్సిన సరుకులన్నీ ఏర్పాటు చేశాను కదా, నువ్వు చక్కగా ఉండు, నీకేం భయం లేదు అంటాడు. అంటే ఆవిడ భార్య అంటది, నాదా మిమ్మల్ని వదిలి నేను ఎప్పుడూ లేను, అందులో ఒంటరిగా ఉంటాను, నాకు భయంగా ఉంది, తీరా ఏమైనా దొంగల గింగలు వస్తారేమో, మనలో బంగారం ఉంది, డబ్బు ఉంది, ఆస్తులు అన్నీ ఉన్నాయి, అన్నీ పట్టుకుపోతే మనం రేపు పొద్దున ఎలా బతకాలి మనం, మీరేమో బయటకు వెళ్తారంటారు వ్యాపార పని మీద, నాకు భయంగా ఉంది అంటాడు. అప్పుడు భర్త అంటాడు, పిచ్చిదానా భలేదానిలే నువ్వు, మన రాజుగారు ఉన్నారు, ఈ దేశంలో ఏమి దొంగతనాలు జరగవు, ఒకరినొకరు మోసం చేసుకోరు, అన్యాయం ఉండదు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, ఎవరి ఆశ్రయాలు చూసుకుంటూ ఉంటారు, అంతేగాని ఇతర ఆశ్రయాలు ఆశపడే వాళ్ళు ఎవరు లేరు మన రాజ్యంలో, మన రాజుగారి పరిపాలన అలాంటిది, ధర్మ పరిపాలన చేస్తున్నారు, నీకేం భయం లేదు అంటాడు. ఆయన భార్య అంటది, ఏదో నాకు భయంగా ఉందండి, నాకు ఎవరినంటే ఓసి నీకేం భయం లేదు, రాజుగారు ఇక్కడ బోల్డ్ మంది సైనికులు పెట్టి కాపలా కాస్తున్నారు, మన ప్రతి బోర్డర్లో కూడా మన ఊరి చివరన అందరూ కాపలా కాస్తారు చక్కగాను, మనకేం భయం లేదు, ఎవరు రారు, నువ్వు హాయిగా సుఖంగా పడుకో అనేసి అంటాడు. ఇవన్నీ రాజుగారు అంటారు. విన్న తర్వాత సరే అనేసి అప్పుడు రాజుగారు వెళ్ళిపోతే ఆ మన్నాడు ఉదయాన్నే ఆ వ్యాపార పని మీద వేరే ఊరు బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక్కడి నుంచి సరే రాత్రి అవగానే రాజుగారు అక్కడికి వస్తారు. సైన్యం అంతా మరి చక్కగా కాపలా కాస్తున్నారు లేదా, ఇటు దొంగలు అంటుంది, ఈవిడి దొంగలు ఎవరున్నారు మన దేశంలో అని మొత్తం అంతా చక్కగా కాపలా కాస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇంటికి వచ్చి చూస్తూ ఉంటారు, ఇంటిని జాతకం ఉందా, తలుపులన్నీ జాతకం ఉందా లేదా చూసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రోజు మళ్ళీ అలాగే అంతా దేశం అంతా కూడా రాజ్యం అంతా కూడా చక్కగా తిరిగి మారువేషంలో తిరిగి యథావిధిగా ఈ ఇంటికి కూడా వస్తారు. ఇంట్లోంచి మాట్లాడపడుతూ ఉంటాయి. మాట్లాడపడుతుంటే ఏంట్రా వ్యాపారి 15 రోజుల దాకా అన్నాడు కదా, ఇంకా 14 రోజులు, ఇంకా ఒక రోజు టైం ఉంది, లోపల నుంచి మొగోడు గొంతు వినపడుతుంది ఏంటి, ఏమేమి ఉంటుంది, ఎవరు వచ్చారు ఇంట్లోకి అని చెప్పి తలుపు కొడతాడు. తలుపు తీయకపోతే ఆ కిటికీ తలుపుంటే కిటికీలో చూస్తాడు. కిటికీలో చూస్తే ఎవరు ఆ సావుగారు ఒక రోజు ముందు వచ్చేసాడు. ఓ రోజు ముందుగా వచ్చేసాడు అనమాట. ముందుగా భార్యతో మాట్లాడతాడు, నేను ఎలాగ వచ్చానమ్మా, ఓ రోజు పని అయిపోయింది నాకు అక్కడ, ఓ రోజు ముందుగా వచ్చాను. పాప రాజుగారు తలుపు కొట్టారు కదా, తలుపు కొడితే ఆయన చాలా బాధపడ్డారు మనసులో. అరే తన భర్త లేనప్పుడు ఎవరో వచ్చి తలుపు కొడుతున్నాను అనుకోవచ్చు కదా భర్త, అంటే నేను చూడలేదు, పొరపాటున కొట్టేది తలుపు, భర్త ఏమనుకుంటాడు, ఓ రోజు ఎవరో వస్తున్నారు మేడం మా ఇంటికి, వేళ కూడా వచ్చారు, రేపు వస్తానన్నా కదా, వేళ ముందు రోజు వచ్చాను నాకు తెలియదేమో, తలుపు కొట్టాడు అనుకుంటాడేమో అని రాజుగారు పాపం ఏం చేశారు, ఏం చేయాలని ఆలోచించి ఆ వీధిలో తలుపులన్నీ కొట్టేళ్ళిపోయాయి. 10కి రావడం తలుపు కొట్టడం, 10కి వెళ్ళడం తలుపు కొట్టడం, తలుపు అలా తలుపులు కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, ఎవరో వచ్చి తలుపులు కొట్టారులే అని అనుకుంటారు అందరూ అని చెప్పి తలుపులు కొట్టేసి వెళ్ళిపోయారు. సరే ఉదయాన్నే అయింది. ఉదయాన్నగానే అక్కడ వాళ్ళంతా కూడా గుమ్ముగూడి కూర్చుని, ఏంటి రాత్రి ఎవరో దొంగలు వచ్చి మనం తలుపులు కొట్టారు, ఏంటి ఈ ఇష్యూ, మనం రాజుగారి ఫిర్యాదు చేద్దాం అంటే సరే అని అందరూ కలిపి రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. రాజుగారు మా వీధిలోకి ఎవరో దొంగలు వచ్చారు, రాత్రి తలుపులన్నీ కొట్టారండి, మేము ఎవరు తలుపులు తెలియదు అని చెప్పారు. చెప్పిన రాజుగారు వెంటనే లేచి మహామంత్రి ఇలాగ తలుపులు కొట్టినందుకు ఏం శిక్ష వేయాలి దొంగలుగా అన్నాడు. ఏముందని చేతితో కొట్టాడు కదా, ఆ చేతిని నరికేద్దాం అన్నాడు. ఒకవేళ దొంగ దొరికితే ఆ చేయి ఖండించేద్దామని అన్నాడు మంత్రి. అప్పుడు ఒక కత్తీసి
రాజుగారు ఆ చెయ్యి నరుక్కోబోతున్నారు. అందరూ కలిపి ఆపారండి. రాజుగారు ఏం చేస్తారు ఆపు పట్టుకున్నారు. కాదు, ఇలా జరిగింది, రాత్రి నేనే తలుపులు కొట్టాను. ఎందుకంటే ఈ షావుకారేమో ఈ వ్యాపారస్తుడేమో 15 రోజులు అన్నాడు, ఆ రోజు 14 రోజులు అయింది. కానీ ఆ ఇంట్లో మాటలు పడితే ఎవరో వచ్చారు అని నేను తలుపు కొట్టాను. నేను కొట్టితే ఆ తలుపు తీయలేదు. నేను కిటికీలో చూశాను, తీరా చూస్తే ఆ వ్యాపారస్తుడే ఉన్నాడు లోపల. నేను కంగారు పడ్డాను. పాపం అరే అనవసరంగా ఈవిడి మీద భర్త ఏమైనా అనుమానం పడచ్చు అని చెప్పి నేను అన్ని తలుపులు కొట్టుకుంటూ వచ్చాను. వాళ్ళేమో దొంగలు కొట్టాను అనుకున్నారు, అంచేత తప్పు నేను చేశాను కాబట్టి నా చెయ్యి ఖండించేయండి అంటాడు. అప్పుడు ప్రజలంతా వరకు ఆహా రాజా, మీ నీతి నిజాయితీకి, మీ చక్కటి పరిపాలనకి, మీ మంచి మనసుకు అందరూ పాదావంతం చేస్తున్నాం మేము. రాజా, మీలాంటి రాజు ఉండాలి, మీకు చేయి తీయకూడదు, చాలా అది తప్పది. అలా చేయడం వల్ల మా ప్రజలంతా కూడా ఎంతో ఇబ్బందులు పాలైపోతాం మేము. మీరు ఉండాలి, 10 కాలం పాటు ఉండాలి, మీరు చక్కగా ఉండి మమ్మల్ని చక్కగా పరిపాలించాలి. ఇదే రామరాజ్యం, మీరంతా రామరాజ్యం అని మంచి పేరుంది బయట, అందరూ అనుకుంటారు. అంచేత మీరు ఈ శిక్ష తగదు, మా మంచి కోసమే కదా మీరు చేశారు అనేసి అందరూ చెప్పడంతో రాజుగారు ఆయన సరే అవుతే మీరు చక్కగా హాయిగా సుఖశాంతితో ఉండండి, మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి, మీకు అన్నీ నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఇదే శిష్యుని చెప్పాడు మాట. ఇది నాయన సత్వగుణం అంటేని, అంటే ఎదురోడుకు మంచి పని చేయడు, ఎదురోడు సహాయం చేయడు, ఎదురోడు ఆపదలు ఉన్నప్పుడు మనం కాపాడడం. అంటే మనం ఉండొచ్చు, హాయిగా ఉండొచ్చు, మన పనులు చేసుకోవచ్చు, మన పిల్లలు భార్యలు అందరూ చక్కగా చూసుకోవచ్చు. చూసుకుంటూ కూడా మనం ఏమైనా వీలుంటే సహాయం చేయాలి ఎదురోడికి. ఇది సత్వగుణం. ఈ గుణంతో ఉన్నవాడు దేవుని చేరుకుంటాడు ఆయన. ఈ గుణంతో ఉన్నవాడు భక్తి చేసినా, ధ్యానం చేసినా, తపస్సు చేసినా, మంచి పని చేసినా ఇవన్నీ కూడా అతనికి కలిసి వస్తాయి. ఇది సత్వగుణము అంటాడు. అప్పుడు ఈ ముగ్గురు శిష్యులు అంటారు, గురువుగారు అయితే మేము ముగ్గురు కూడా సత్వగుణంలో ఉండాలా అంటాడు. మీరు ఎప్పుడైతే సత్వగుణంలో ఉన్నారో నేను విద్య చెప్పడానికి మీకు చక్కగా బాగుంటుంది. నేను ధ్యానం చెప్పగలను, ధ్యానం చెప్పినా మీ బుర్రకెక్కుతుంది. అందుచేత ఇంకొక 4 రోజులు మీరు సత్వగుణంతో ఆశ్రలో ఉండండి, సత్వగుణం చేయండి అన్ని పనులు. ఇప్పటిదాకా మంచి చేశారు, చెడే చేయలేదు, కానీ ఈ గుణాలు మీకు తెలియాలి. అందుచేత నేను వివరించాను. ఈ 4 రోజులు చక్కగా మీరు ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటారో మీకు కావాల్సిన విద్యను నేను, బ్రహ్మ విద్యను నేను చెప్తాను, మీకు చక్కగా అవుతుంది అని చెప్తాడు. చెప్పగానే ఈ 4 రోజులు కూడా ఈ సత్వగుణం ఎవరికైనా వచ్చిన సహాయం చేయడం, మంచి నీళ్ళు ఇవ్వడం, అన్నం వండి పెట్టడం, ఆకులు తీయడం, శుభ్రం చేయడం, ఆశ్రమంతో శుభ్రం చేయడం, పూల చెట్టు పెట్టడం, సత్వగుణంతో ప్రశాంతంగా ఉండడం, కళకళలాడుతూ ఉండడం మొక్కలు అన్ని గురువుగారు చూస్తారు. ముగ్గురిని పిలిచి 4 రోజులు అయిన తర్వాత ఈ రోజు నుంచి మీరు సత్వగుణంలో ఉన్నారు, అందుచేత మీకు నేను బ్రహ్మ విద్యను చెప్తున్నాను, ఇప్పుడు చక్కగా బ్రహ్మ విద్యను నేర్చుకోండి అని చెప్పి అలాగే బ్రహ్మ విద్య నేర్పుతూ హాయిగా ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. సద్గురుదేవ్కి జై.